8 మంది వైల్డ్ కార్డ్స్, ఇద్దరు ఫైనలిస్టులు. ఒకరు విన్నర్ ఆర్ రన్నర్ రేస్‌లో ఉన్నాడు. వందలకు పైగా ట్రోల్సు. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఒక బాంబు పేలినంత సౌండ్ చేసి చెప్పారు రివ్యూవర్సు. 3 రాష్ట్రాల వాళ్ళు కూడా తనని ఎలాగైనా ఓటింగ్‌లో తగ్గించి, వాళ్ళనుకున్న వ్యక్తిని విన్నర్‌ని చేయాలని పోరాడుతున్నారు. సో, ఇన్నిటి మధ్యలో కూడా టైటిల్ రేస్‌లోకి దూసుకుపోతున్నాడు. ఎన్ని జరిగినా కూడా. సో, ఈ వీడియో గురించి ఇవన్నీ మాట్లాడుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్స్ వస్తే దాంట్లో ఇద్దరు ఫైనలిస్టులు అయ్యారు. ఒకడు మటుకు విన్నర్ రేస్‌లోకి దూసుకుపోతున్నాడు. అలాంటి వాడు, అలాంటి అతని మీద మాక్సిమం బీబీ హౌస్ కావచ్చు, బయట చెప్పే రివ్యూవర్స్ కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎంత ట్రోలింగ్ చేశారంటే ఒక చిన్న గుండు సూదంత తప్పు చేసి దాన్ని పెద్ద బాంబు పేలినంత సౌండ్ చేసి మరి ఆ తప్పుని అంత పెద్దదిగా, ఆకాశం అంత పెద్దదిగా చూపించారు చిన్న చిన్న విషయాలను కూడా. సో, ఇక్కడ గౌతమ్ అనే వ్యక్తి సోలోగానే ఆడాడు. ఎవరిని కూడా యూజ్ చేసుకొని, గేమ్ కోసం యూజ్ చేసుకొని ముందుకు గేమ్‌లోకి వెళ్ళింది లేదు. తను చాలా వరకు స్టార్టింగ్‌లో గేమ్‌లోకి వచ్చినప్పుడు హరితేజ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. విష్ణుప్రియ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి పగ పెంచుకున్నారు. అలాగే టాప్ 5లో ఇతను ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ టాప్ 5లోకి ఎలా వచ్చాడని చెప్పేసి అతని మీద ఒక గ్రడ్జ్ అయితే పెంచుకున్నారు. ప్రతి వారం ఏదో ఒక సిట్యుయేషన్‌లో అతన్ని ఇరికించి నువ్వు ఇది తప్పు చేసావు, నువ్వు ఇలా, నువ్వు అలా అని చెప్పేసి చాలా వరకు డీమోటివేట్ చేయాలని చెప్పేసి చాలా వరకు ట్రై చేశారు. ఆఖరికి బిగ్ బాస్ కూడా, హోస్ట్ కూడా. కానీ వీటిలన్నిటిని తట్టుకొని నిలబడి విన్నర్ రేస్‌లోకి వెళ్ళడం అంటే మామూలు మాట కాదు. సో, నా వీడియోస్ చూసే ఎవరైనా సరే 40-60 మధ్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను ఒక క్వెషన్ కాదండి, నా రిక్వెస్ట్ అనుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలు మీరేదైనా ఒక వర్క్ చెప్తే, ఆ వర్కు ఏదైనా చిన్న విషయం కావచ్చు. పక్కింటికి వెళ్ళో, లేదా పక్క షాప్‌కి వెళ్ళో ఏదైనా తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, నేను వెళ్ళను మమ్మీ నువ్వే తెచ్చుకో, నేను వెళ్ళను డాడీ నువ్వే తెచ్చుకో అనే సమాధానం ఫస్ట్ వస్తది. మాక్సిమం ఇళ్లలో ఇలానే జరగద్ది, తీసుకురారు. అదే మన ఇంట్లో పిల్లలు పక్కింటి వాళ్ళు ఏదన్నా చెప్తే, అది ఎంత దూరమైనా సరే, మనం పక్కింటికెళ్ళి ఒక చిన్న వస్తువు తీసుకురమ్మంటే తీసుకురారు. లేదా పక్కన షాప్‌కెళ్ళి ఒక చిన్న వస్తువు తీసుకురమ్మంటే తీసుకురారు. అదే వేరే వాళ్ళు ఏదన్నా చెప్తే అది ఎంత దూరమైనా సరే పర్వాలేదు, నేను వెళ్తాను అంకుల్, పర్లేదు ఆంటీ నేను చేస్తాను అని చెప్పేసి చాలా దూరం వెళ్తారు. చాలా దూరం వెళ్లి తీసుకొస్తారు. మన ఇంట్లో పిల్లలు సరే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, "అన్నయ్య ఇక్కడి దాకా డ్రాప్ చేయండి." "నా వల్ల కాదు వెళ్ళు" అంటారు. అదే పక్కింటి అమ్మాయిలు ఎవరైనా సరే, "అన్నయ్య ఈడి దాకా డ్రాప్ చేయి." "హాయ్ అండి ఈడి దాకా డ్రాప్ చేయండి" అంటే ఎంత దూరమైనా పరిగెత్తారు. పెట్రోల్ లేకపోయినా సరే అప్పు తీసుకొని మరి పెట్రోల్ పోసుకొని మరి తీసుకెళ్ళి వదిలిపెడుతుంటారు. ఇక్కడ ఏమంటున్నానంటే దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్టు మన ఇంట్లో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరు సపోర్ట్ ఇస్తారు? మన వాడికి మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరు సపోర్ట్ ఇస్తారు? మీరు బాగా చూసుకుంటే 3 రాష్ట్రాల్లో ఒక వ్యక్తి గురించి ప్రచారం జరుగుతుంటే, 2 రాష్ట్రాల్లో ఒక వ్యక్తి గురించి చాలా కష్టపడుతున్నారు ఓట్లేపిచ్చడానికి. ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ బయట కంటెస్టెంట్‌కి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అలాగే కాకుండా తన రాష్ట్రంలో కూడా ప్రచారం. అలాగే 3 రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ తెలుగోడికి మటుకు 2 రాష్ట్రాల్లోనే ప్రచారం. కన్నడలో ప్రచారం జరగట్లేదు. మళ్ళీ కన్నడ వర్సెస్ తెలుగు అని నేను వర్సెస్ తీసుకురావట్లేదు. చెప్తున్నాను ఉన్న నిజం. ఇక్కడ గౌతమ్ అనే వ్యక్తి ఒక జిమ్ డంబులెత్తుకొని ఏదైనా ఒక చిన్న మాట, వన్ మ్యాన్ ఆర్మీ అన్నా సరే దాన్ని పెద్ద ట్రోల్ చేస్తారు. దాని వెనక మీమ్స్ ఏస్తారు. ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తారు. ఒక చిన్న మాట మాట్లాడంటే వాడుకున్నావు అన్న మాటని ఎంత పెద్దదిగా చేసి చెప్పారంటే రివ్యూవర్స్. ఆ రివ్యూవర్స్ కూడా ఉచ్చ పోసుకునేలా చేసాడు. ఎక్కడ ఈ క్యాండిడేట్ గెలిచిపోతాడు, గెలిచిపోతే మనం అనుకున్నది మనకొచ్చింది, మనకు రావాల్సిన లీక్స్ రావేమో, మా టీవీ వాళ్ళు మనల్ని దూరం పెడతారేమో, మనకి బిగ్ బాస్ వాళ్ళు లీక్స్ ఇవ్వరేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాక్సిమం ఏం చేశారంటే ఆ చిన్న చిన్న తప్పులను కూడా చాలా పెద్దవి చేసి పోర్ట్రే చేశారు. అటువంటిది కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. ఎంత చిన్న తప్ప, ఎంత పెద్ద తప్ప అనేది పక్కన పెడితే గేమ్ ఎలా ఆడాడు? వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాడు విన్నర్ అవ్వకూడదా? ఫస్ట్ నుంచి కష్టపడిన వాడిని వదిలేస్తారంటే, ఇక్కడ ఎవడు ఎంత కష్టపడ్డాడని కాదు, ఎవడు ఎంత కరెక్ట్‌గా ఆడాడనేది చూస్తే మీరు ఆలోచించండి. గౌతమ్ అనే వ్యక్తి కరెక్ట్‌గా ఆడాడా? ఎవరినన్నా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాడా? గేమ్‌లో నిజాయితీగా ఉన్నాడా? అది చూడండి. ఫస్ట్ నుంచి కష్టపడ్డవాడు నిజాయితీగా కష్టపడ్డాడా? నిజాయితీగానే ఉన్నాడా? ఎవరిని యూజ్ చేసుకోలేదా? ఇవన్నీ ఆలోచించి ఓట్లేయండి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాడిని వదిలేసి మధ్యలో వచ్చిన వాడికి ఓట్లు ఎందుకేయాలంటే, ఇప్పుడు ఏ విషయంలో అయినా గుర్తుపెట్టుకోండి.
ఒకడు ఫస్ట్ నుంచి కష్టపడుతుంటాడు. వాడి పడే కష్టం వాడు పడుతుంటాడు. ఇంకొకడొచ్చి వాడితో పాటు కష్టపడి నిజాయితీగా కష్టపడ్డోడికి, నిజాయితీగా ఉన్నాడు అని చెప్పి ఓటేస్తామా? ఫస్ట్ నుంచి దొంగ దారులు ఎత్తుకొని కష్టపడినోడికి ఓటేస్తామా? ఇది బాగా ఆలోచించండి. ఇంకోటేంట్రా అంటే మన వాళ్ళెళ్ళి బయట రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నారంటే, బయట రాష్ట్రాల వాళ్ళు కూడా మన దగ్గరకొచ్చి చేస్తున్నారు. పానీపూరి వాళ్ళు గావచ్చు, టీఎంఏ వాళ్ళు గావచ్చు, ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ బిజినెస్‌లో గావచ్చు చాలామంది. కానీ మనం ఎప్పుడు దానికి అబ్జెక్షన్ చెప్పలేదు. మన కళ్ళ ముందర వచ్చి ఒక పానీపూరి బండి పెట్టుకునే వ్యక్తి 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో బిల్డింగ్ కట్టేస్తాడు. కానీ మనం అతని దగ్గర తింటాము. మనకు తెలిసిన వ్యక్తి ఏదైనా పానీపూరి బండి పెడితే అక్కడికెళ్ళి తింటాం. కానీ మనం రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్లి తింటాం. కానీ ఎందుకంటే అది బాగుంటాదనే కానీ మన వాడి దగ్గర బాగుండదని కాదు. కానీ మన వాడికి మనం సపోర్ట్ చేయం. అలాగే టీఎంఏ వాడు కావచ్చు, ఇట్లా చాలా ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఎక్కువ అట్రాక్షన్ అవుతాము. వాళ్ళ దగ్గర బాగుంటదని చెప్పి పోతాము. వాళ్ళ దగ్గర తింటాం. కానీ మన వాడి దగ్గర కూడా బాగుంటదని చెప్పేసి ఒకసారి సపోర్ట్ చేస్తే, ఒకసారి ట్రై చేస్తే చాలా బావుంటది. అలాగే ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మీమ్స్ ఏవైతే ఉన్నాయో, పర్సెంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్సెంటేజ్‌లు గావచ్చు, ఈ ట్రోల్స్ గావచ్చు, ఫైనల్‌గా డిసిషన్ వచ్చేది హాట్‌స్టార్ నుంచి. ఆ హాట్‌స్టార్‌లో ఏదైతే ఉందో, ఆ ఓటింగు ఫైనల్‌గా అక్కడి నుంచి వస్తది. కౌశి అరవద్దు. ఫైనల్‌గా హాట్‌స్టార్‌లో ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తది ఓటింగు. ఆ ఓటింగ్ ఏంట్రా అంటే ఫైనల్‌గా ఏ రోజైతే ఫైనల్స్ ఉంటదో, ఫైనల్ ఏ రోజు ఉంటదో ఆ రోజు తెలుస్తది మనకి. ఈ యూట్యూబ్ పోల్స్, సోషల్ మీడియా పోల్స్ ఇవంతా బోటు ఓట్లు గాని, మెయిల్స్ ద్వారా గాని ఎలా అయినా క్రియేట్ జేయొచ్చు. అంతేగాని ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తున్నారు. మొన్న కావ్య గారొచ్చారు సీరియల్ యాక్టరు. ఆవిడ అడిగే క్వెషన్స్ ఎలా ఉన్నాయి? సిల్లీగా ఉన్నాయండి? కామెడీగా ఉన్నాయా? ఒక భార్యాభర్త పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకుంటే మళ్ళీ ఆహ్, తను కనిపిస్తే, ఆ అమ్మాయి కనిపిస్తే అక్క అంటాం. అదేమన్నా క్వెషనా? ఇలా ఎంత సేపటికి డీమోటివేట్ చేయాలనే చూస్తారు కానీ ఎక్కడ కూడా సపోర్ట్ చేద్దామనే రాలేదు. సో, ఇక్కడ ఏమన్నానంటే మాక్సిమము నిజాయితీగా మీరు నిజం చెప్పండి. రేపటి రోజు మీరు ఇన్ని మంది రివ్యూస్ చెప్తున్నారు తెలుగు వాళ్ళు. వాళ్ళలో రేపు 'బిగ్ బాస్ 9లోకి ఒకరికి ఛాన్స్ వచ్చి అక్కడికి వెళ్లి ఓడిపోయి వచ్చాడనుకోండి. ఆ రోజు బాధపడరా మీరు? అరే! మా తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని. ఈరోజు కాదు. ఇప్పుడు కర్మ అనేది తిరిగొస్తది. ఏదో ఒక రోజు. ఈ రోజు చెప్పే మీరే రేపు మీకే ఛాన్స్ వస్తది. ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్లి మీరు ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేస్తే తొందరగా కావచ్చు ఫైనల్ దాకా వెళ్లి ఎలిమినేట్ అయిపోతే మా తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ తెలుగువాడికి సపోర్ట్ చేయండి అనడానికి ముఖ్యంగా కారణం ఏంట్రా అంటే, అతను కరెక్ట్‌గా ఆడలేదు అంటే మనం సపోర్ట్ చేయం. కానీ అతను కరెక్ట్‌గా ఆడాడు, నిజాయితీగా ఉన్నాడు, గేమ్ స్ట్రాటజీస్ బాగున్నాయి, గ్రూప్ గేమ్ ఆడలేదు. ఇంత జరిగినా గూడా వైల్డ్ కార్డు ఎందుకు విన్ అవ్వాలని చెప్పి ఒక్క పాయింట్ మీద ఫస్ట్ నుంచి కష్టపడినోడికే కదా ఉండాలని చెప్పేసి ఆ ఒక్క పాయింట్ మీద చాలామంది చాలా విధాలుగా రివ్యూస్ చెప్పారు. నా క్వెషన్ ఏంటంటే, ఎందుకు విన్ కాకూడదు వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాడు? హిందీలో అరుణ్ మహాశెట్టి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వెళ్తే తెలుగతను. అతనికి ఫైనల్స్ గూడా వెళ్ళకుండా ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్స్‌లోకి గూడా ఎళ్ళనీయకుండా ఎలిమినేట్ చేశారు. అదే నేను చెప్తున్నా. మిగతా వాటిల్లో మనకి సపోర్ట్ లేదు. అది మనవాడు మన తెలుగు షోలో మనవాడుంటే మనమే సపోర్ట్ ఇవ్వకపోతే ఎవడు సపోర్ట్ ఇస్తాడు? మీరు ఒకసారి ఆలోచించండి. రేపటి రోజు మీరే సరే ఎన్ని మందున్నారు సోషల్ మీడియాలో వాళ్ళున్నారు. వాళ్ళకి రేపు 'బిగ్ బాస్' హౌస్‌లో ఛాన్స్ వచ్చి మీరు గూడా ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే మీకు ఆ రోజు బాధపడతారు. అరే! తెలుగువాడినయ్యుండి తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. అందుకే బయటకొచ్చేసాను. ఇప్పుడైనా మేలుకోండి. మన వాడిని మనం సపోర్ట్ చేసుకుంటే మనకెక్కడైనా టీవీ ఇండస్ట్రీలో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు, మన ఒక విధంగా ఎత్తుకుంటే ఈరోజు టీవీ ఇండస్ట్రీలో, సీరియల్స్‌లో ఎక్కువ కన్నడ వాళ్ళున్నారు. కానీ బాధపడట్లేదే. ఒకప్పుడు డాన్స్ ప్రోగ్రామ్‌లో డాన్స్ మాస్టర్స్ చెన్నై వాళ్ళున్నారు. బాధపడలేదు. కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళొచ్చారు ముందరికి. డాన్స్ షోలో గావచ్చు, డాన్స్ మాస్టర్స్‌గా గావచ్చు, అన్నిట్లో తెలుగు వాళ్ళు ముందున్నారు. షోలో ఎందుకు మనం విన్నర్ చేయలేకపోతున్నాము? షోని ఎందుకు మనం విన్ చేయలేము? తెలుగువాడు ఎందుకు విన్నర్ గాకూడదు? చాలా సైట్‌లలో చాలా డిఫరెన్స్ ఉందని జెప్తున్నారు. ఆ డిఫరెన్స్ వీళ్ళు క్రియేట్ చేసిందది. వీళ్ళు క్రియేట్ చేసే డిఫరెన్స్ అది. ఓకే. అదే మీరు పైనుంచొచ్చే ఓట్స్ మీరు చూసారా? అఫిషియల్ ఓటింగ్ ఎవరికైనా తెలుసా అది? అది ఎవరికీ తెలీదు. కానీ మనం మాత్రం ఇక్కడ గౌతమ్ చాలా లీస్ట్‌లో ఉన్నాడు. గౌతమ్‌కి, నిఖిల్‌కి 10-15% డిఫరెన్స్ ఉందని అది చెప్పుకోవడానికి మాత్రమే. ఆ పర్సెంటేజ్ ఎంత డిఫరెన్సో, ఎన్ని ఓట్లు తేడా అనేది పైనుంచొచ్చినాకే తెలుస్తది. సో, నేను చెప్పేదేందంటే, గౌతమ్ ఒకవేళ నిజంగా కష్టపడకుండా తన మాటల ద్వారా, తన స్ట్రాటజీ ద్వారా ముందుకొచ్చుంటే అది తప్పు. కానీ గేమ్స్‌లో గూడా బాగా ఆడాడు, కష్టపడ్డాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, దెబ్బలు తగిలాయి. అవతల వాళ్ళకి తగలలేదంటే తగిలాయి. కానీ ఇతను ఎవరి సపోర్ట్ తీసుకోకుండా, ఎవరిని వాడుకోకుండా గేమ్‌లో ముందుకెళ్ళాడు. ఇంకొకరు వాడుకొని గ్రూప్ గేమ్‌లాడి ముందుకెళ్లారు. సో, అలా సోలోగా ఆడిన వాడికి సపోర్ట్ చేస్తామా? ఏదన్నా
ఒక చిన్న ఇష్యూ వన్ మ్యాన్ ఆర్మీ అంటే దానికి ట్రోల్ చేస్తారు. ప్రతి చిన్న మాటకి ట్రోల్ చేస్తారు. మీరు బాగా ఆలోచించుకోండి. నిజాయితీగా కష్టపడినోడికి మనం సపోర్ట్ చేస్తేనే రేపు మీరు అలాంటి షోలోకి వెళ్ళినా కూడా మీకు కూడా అలాంటిదే జరగదు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు మనం ఏదైతే స్టెప్ తీసుకుంటామో రేపు రిటర్న్ మనకు అదే వస్తది. బాగా ఆలోచించుకోండి. సాయి, సో నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. సాయి, నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. నా వీడియోస్ ఒకవేళ ఒక నిమిషం. నేను చెప్పడంలో తప్పుందా? రాంగ్ ఉందా? లేకపోతే నేను చెప్పడం కరెక్ట్‌గా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే గౌతమ్‌కి నువ్వు సపోర్ట్ నిఖిల్‌కి అగైనెస్ట్ అంటే నిఖిల్‌కి అగైనెస్ట్ కాదు. ఇక్కడ వచ్చింది గ్రూప్ గేమ్స్ వచ్చింది. సోలోగా వచ్చింది. గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడా గ్రూప్ గేమ్ ఆడలేదు. ప్రతి ఒక్కరి దగ్గర అవమానాలు పడ్డారు. మగవాళ్ళు కావచ్చు, ఫీమేల్ కంటెస్టెంట్ కావచ్చు, మేల్ కంటెస్టెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అవమానించారు. అయినా సరే అన్ని అవమానాలు తట్టుకొని నిలబడి నువ్వు కరెక్ట్ గాదు, నువ్వు వెన్నుపోటు పొడుస్తావు, నువ్వు అది ఇది ఎన్నన్నా సరే తట్టుకొని నిలబడి ఈరోజు టైటిల్ రేస్‌లో ఉన్నాడంటే అది చాలా, చాలా గర్వకారణం అది. ఇంకోటి నేనేమంటున్నానంటే ఇన్ని మందిని భయపెట్టిన వ్యక్తి ఒకవేళ ఓడిపోయినా కూడా అతనే సూపర్ హీరో, రియల్ హీరో. ఎందుకంటే ఇన్ని మంది భయపడే రివ్యూవర్సు గౌతమ్ అక్కడ గెలుస్తాడు అని చెప్పేసి ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేశాడు. భయపడ్డారని చెప్పాలి. ఇక్కడ నెగెటివ్ కాదు, భయపడ్డారు. భయపడి నెగెటివ్ చేశారు గౌతమ్‌ని కావాలనే. సో, ఇన్ని మందిని భయపెట్టిన గౌతమ్ ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాన్ని కూడా భయపెట్టినాడు నాకు తెలిసి ఓటింగ్‌లో. సో, ఎక్కడ గెలుస్తాడని చెప్పేసి. ఒకవేళ గౌతమ్ ఓడిపోయినా సరే అతనే రియల్ హీరో. ఇన్ని మందిలో భయం అనేది ఒక చిన్న భయం అనేది టన్నుల్లో ఇస్తానన్నాడు చూసారా? అలానే జరిగింది. భయం అనేది టన్నుల్లో ఇస్తానన్నాడు చూసారా? అలానే జరిగింది. ఇన్ని మందిని భయపెట్టి ఒకవేళ రన్నర్ అయినా సరే గౌతమే రియల్ హీరో. గౌతమే గెలిచినట్టు నా దృష్టిలో. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ అందరికి.